ఇక పాస్బుక్స్ లేకుండానే పంట రుణాలు 13,000 కోట్ల గోల్మాల్ అయిందట. రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్ బయటపడ్డ బ్యాంకర్ల భాగోతం. బ్యాంకర్లే దొంగలయ్యారట. 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్టు గుర్తింపు. నకిలీ పాస్బుక్స్ తో కొందరు, అసలు పాస్బుక్స్ లేకున్నా మరికొందరు క్రాఫ్ లోన్లు కొట్టేసినట్టు నిర్ధారణ. అక్రమార్కులతో బ్యాంక్ అధికారుల కుమ్మక్కు ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన సర్కార్. పట్టాదారు పాస్ పుస్తకం పెడితే గాని పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు అసలు ఎలాంటి పాస్బుక్స్ లేకుండానే 1,000 కోట్ల రుణాలు ఇచ్చాయి. ఏకంగా 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 13,419 కోట్ల క్రాఫ్ లోన్లు మంజూరు చేశాయి. రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించిన వివరాలతో ఈ భాగోతం బయటపడ్డది. పోయినేడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం క్రాఫ్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకులను కోరింది. అయితే ఇందులో పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాఫ్ లోన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నకిలీ పాస్బుక్స్ పెట్టి, కొన్ని ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్బుక్స్ పెట్టి, మరికొన్ని అసలు పాస్బుక్స్ కూడా లేకుండా ఇంకొన్ని రుణాలు పొందినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. 13,400 కోట్లట. బ్యాంకు వాళ్ళ డ్రామా చూడు. ఏమన్నా లోన్ కావాలంటే ఏం పెడతావు అని అంటారు. కానీ ఏమీ లేకుండా సర్కార్ పుణ్యానికి మాఫీ చేస్తుంది కదా అని చెప్పి ఈ బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది కుమ్మక్క అయిపోయి కమిషన్లు మింగి 13,000 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిరట. 13,000 కోట్ల రూపాయలు ఏ జమనాథ్ లేకుండా పెట్టుకురట. ప్రభుత్వం రుణమాఫీ చేయగానే అనామతం జవులేసుకురు. మళ్ళా ఈ బ్యాంకుల డ్రామా. బ్యాంకులు ఉంటారు, డేంజర్ ఉంటుంది. విషయం ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా మా డబ్బు పైసలు అందులో ఏది రైతు బంధు పడంగానే ధనమని తీసేసుకున్నాడుగా, పైసలని తీసేసుకున్నాడుగా. తీసేసుకున్న తర్వాత మళ్ళీ అంటే అది మా డబ్బులు అంటే ఇంకా అట్లా జమ అయ్యండే. ఆ జమ అయిన డబ్బులు మా నాన్న పేరుతో ఉంది అకౌంట్. మా నాన్న చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే మేము అవి కూడా పెట్టుకుంటా అని చెప్పినాం. అదే ఏంటో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అవి కూడా పెడతా అని చెప్పినా కానీ ఇస్తలేడుగా. లేదు అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ సమాజంలోకి మనం పైసలు మనం ఇచ్చేటప్పుడు ఏమో మన నుంచి ముక్కు విండి వసూలు చేస్తారు, లేకపోతే మీ పైసలు ఇచ్చే ఉందని చెప్పేసి ఫోన్లు చేస్తారు. ఈ బ్యాంకుల కంటే లంక బిందెలు మళ్ళీ పెట్టుకుంటే గురిగిలా పెట్టుకొని మూట కట్టి ఆ ఇంటి ముంగట తోవి పెట్టుకుంటే మిచ్చి మీ దేవుడు ఎరుగు అసలు కళ్ళ ముంగట ఉంటుంది. రోజు తెల్లారు ఏపీజీవీ బొమ్మల రామారం ఆయన. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1,500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు